మేకింగ్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ బేసికల్గా మనం డిస్కస్ చేసుకున్నాం, కొన్ని కేసెస్ కూడా చెప్పుకున్నాం. సో లాస్ట్ కేసులో మనం ఆ కాన్స్టిపేషన్ అలాంగ్ విత్ ది ఇమ్యూనిటీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్, సిఆర్పి బాగా పెరిగిపోవటం, ఫ్రీక్వెంట్గా ఫీవర్ రావటం, ఫాదర్ని చిన్నతనం నుంచి చూడకపోవటం, ఆ కేసు గురించి మనం ఐ థింక్ వీ హ్యాడ్ డిస్కస్డ్, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంతేనా? ఆ కేసేనా మనం చెప్పుకున్నాం? హలో, ఎస్ సార్. యా. సో ఇప్పుడు అలాంటి కేసు ఇంకొకటి జస్ట్ డిస్కస్ చేసుకుందాం, సో దట్ మనం అనుకున్న ఈ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ మనం ఏవైతే వెడ్నెస్డే సెషన్స్లో నేర్చుకుంటున్నామో అవి మనకి బోత్ ఎక్యూట్ అండ్ క్రానిక్లో ఏ రకంగా చక్కగా ఉపయోగపడతాయి, వాటిని అర్థం చేసుకోవటం వల్ల చాలా కాన్ఫిడెంట్గా మనం కేసెస్లో ఎలా ప్రిస్క్రైబ్ చేయొచ్చు అనేటువంటిది ఈ కేస్ ఎగ్జాంపుల్లో మనకు తెలుస్తుంది. సో ఒక ఆవిడ వాళ్ళ బేబీకి ఫ్రీక్వెంట్గా ఫీవర్స్, సోర్ థ్రోట్, కోల్డ్స్, కాఫ్స్ వస్తున్నాయని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చారు. సో నేను కేసు రాసుకున్నాను మామూలు, ఆవిడ చెప్పిన సిమ్టమ్స్. ఆ బాబు ఏం చెప్తాడు, అరౌండ్ 8 months 9 months బేబీ. అతను ఈ 9 months నుంచి కూడా ఫ్రీక్వెంట్గా తరచుగా కోల్డ్, కాఫ్స్, మనం యూజువల్గా కెంట్ అండర్స్టాండింగ్లో, తర్వాత మనకి డాక్టర్ ఈవిఎం ఆచార్య గారు ఇచ్చినటువంటి ఇదిలో నేను ట్యూబర్క్యులినం 200 ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ అవి కీప్ ఆన్ కమింగ్, పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు యాక్చువల్గా. సో వన్ ఫైన్ మార్నింగ్ ఆవిడ ఫోన్ చేశారు డ్యూరింగ్ ఫేజ్, అంటే మనకు తీసుకొచ్చినప్పుడు అయితే మనకు ఫీవర్ లేదు మనం మంది ఇచ్చినప్పుడు, బట్ అరౌండ్ 8 to 9 months ఆవిడ ఒక ఫైన్ మార్నింగ్ ఫోన్ చేశారు. ఏంటంటే బాబు బాగా హై ఫీవర్తో సఫర్ అవుతున్నాడండి, అరౌండ్ 102, 103 ఉంది, బాగా ఏడుస్తున్నాడు, ఎత్తుకునే ఉండాల్సి వస్తుంది కంటిన్యూస్గా అని చెప్పి. చూస్తే జలుబు ఉంది, కొంచెం లైట్గా దగ్గుతున్నాడు. సో ఐ స్టార్టెడ్ ద కేస్ విత్ బ్యాసిలినం 1M. సో ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్కి లిటిల్ బిట్ ఓకే, 100, 100 ఆ టైం వచ్చింది, బట్ హీఈస్ డూయింగ్ గుడ్. అయితే మళ్ళీ నైట్ చాలా ఎక్కువైపోయింది, 103 దాకా వచ్చింది. సో మళ్ళీ మార్నింగ్ ఆవిడైతే అసలు ఏం జరిగిందండి, వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ఎనీథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్ అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, సో ఇన్ని రోజులు మేము యాక్చువల్గా మా పుట్టింట్లో ఉన్నామండి డెలివరీ అయిన తర్వాత. సో నవ్ ఐ కేమ్ బ్యాక్ టు ఇన్లాస్ హౌస్. దీస్ ఆర్ ఆల్ న్యూ పీపుల్ అతనికి, పాపం ఇంతకు ముందు వరకు చూడలేదు. సో రాగానే నేనేం చేశానంటే సమ్ వర్క్ ఏదో ఉండి నేను బేబీని ఇంట్లో వదిలి, అంటే ఇవన్నీ ఆవిడ చెప్పలేదు అసలు ఏం జరిగిందని, మనం ఒక్కొక్కటి క్వశ్చన్స్ అడుగుతూ వెళ్ళాల్సి వచ్చింది. సో రిమెంబర్ దట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్వశ్చనియర్. నేను అక్కడి నుంచి వచ్చానంటే అంతేనండి అనుకో, వచ్చిన తర్వాత ఏం జరిగింది జస్ట్ క్రోనలాజీ. ఎలా అయితే ఒక డిటెక్టివ్ కేస్ సాల్వ్ చేసేటప్పుడు ఒక్కొక్క పాయింట్ వెనక్కి వెళ్తూ ఉంటాడో, మనం కూడా ఆ రకంగానే ముందుకి వెనక్కి వెళ్ళాలి. అసలు ఆ ముందు ఆ గంట క్రితం ఏం జరిగింది, 2 గంటల క్రితం ఏం జరిగింది. సో మదర్ ఇన్లాస్ ఇంటికి బేబీని తీసుకొచ్చారు. దీస్ ఆర్ ఆల్ స్ట్రేంజ్ పీపుల్, స్ట్రేంజ్ సరౌండింగ్, స్ట్రేంజ్ ఎన్విరాన్మెంట్. అదే రోజు మదర్ ఏదో బయట కొనుక్కోవాల్సి వచ్చి తన సంథింగ్. సో ఏం చేశారు, బేబీని ఆవిడ వదిలేసి వెళ్ళారు ఇంట్లో ఒక 2 to 3 hours. ఈ మధ్యలో బేబీ, నిద్రపోతున్న బేబీ లేచిపోయాడు.
లేచిపోయాడు, బిగ్గరగా అరవడం మొదలెట్టాడు నిద్దట్లోనే. మదర్ లేరు, వాళ్ళ అత్తగారు మామగారు ఎవరో తీసుకుని వాడిని ఏవో చేశారు. బట్ ఏం మిస్ అయిందండి? హలో, మదర్ కేర్. కేర్. ఇంకా ఫెమిలియారిటీ పోయింది. పార్డన్? ఫెమిలియారిటీ లేదు. ఫెమిలియారిటీ మిస్ అయింది. వెరీ గుడ్ మ్యామ్, ఎక్సలెంట్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మదర్ టచ్. వెరీ గుడ్, టచ్ మిస్ అయింది. ఎందుకంటే అందరూ జోక్ కొడుతున్నారు, వాళ్ళ అత్తయ్య గారు జోక్ కొట్టారు, మామయ్య గారు జోక్ కొట్టారు, మదర్ లేరు కాబట్టి దే టు గుడ్ కేర్ యాక్చువల్లీ. బట్ ద బేబీ డిడెంట్ సీ హిజ్ మదర్ ఫర్ 3 hours and that touch was missing. Very good. సో ఇది జరిగింది. సో ఇమీడియట్ గా ఐ థాట్ ఆఫ్ వాట్ రెమెడీ అండి? ఏం రెమెడీ మనం థింక్ చేయొచ్చు ఇక్కడ? ఏమొస్తుంది యూజువల్ గా? పల్స్టిల్లా. వెరీ గుడ్. ఇంకా మేబీ ఫియర్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుంటే స్ట్రమోనియం కూడా పెట్టుకోవచ్చు. స్ట్రమోనియం. ఎక్సలెంట్, వెరీ గుడ్. పల్స్టిల్లా, స్ట్రమోనియం. చెప్పండి ఏముంది ఇందులో? మెలకుగా ఉన్న వాళ్ళందరూ చెప్పచ్చు. అంటే ఇంకేమన్నా క్లూస్ ఉన్నాయా సార్ కొద్దిగా సిమ్టమ్స్? అదే అన్నాను, మనం క్యామోమిల్లా. వెరీ గుడ్. యూజువల్ గా ఇప్పుడు ఇచ్చినవి నేను అన్ని క్లూసే, ఎందుకంటే మన బేబీ అవి కూడా లేవు కదా. జ్వరం, ఏడుపు. ఏం జరిగింది అంటే మదర్ చెప్పింది ఇది. సో ఇది క్లూయే కదా. జలాప సార్. జలాప. వెరీ గుడ్. ఓకే. సో what will be the usual remedy for these kind of complaints? ఏం జరిగింది? ఇందాక గౌతమ్ చెప్పినట్టు, అతను మనమే ఉన్నాం అనుకోండి, వేరే ఊరు నుంచి కొత్తగా ఒక ఊరికి వచ్చాం, కొత్త మనుషులు, కొత్త వాతావరణం, అన్నీ కొత్తగా ఉన్నాయి కదా. మనకి తెలిసిన ఒకే ఒక మనిషి మన మదర్. లెట్ us imagine ourselves in that position. ఆ మదర్ కాస్త కనపట్లేదు. మనకి సడన్ గా లేచేసరికి ఎవరో కొత్త వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు ఏదో కొంత టచ్ చేసిన ఆ మదర్ టచ్ ఏదైతే మనకి ఫెమిలియర్, కంఫర్ట్స్, ఎవ్రీథింగ్ ఓన్ చేసుకునే ఆ టచ్ ఏది ఉంటుందో అది కనబడలేదు. ఆ టచ్ సెన్స్ అవ్వట్లేదు. నేను ఏమవుతుంది? ఫస్ట్ సిమ్టమ్ ఏమొస్తుంది మనకి? మనమే ఉంటే అందులో భయం వేస్తుంది కదా. ఫస్ట్ ఏమొస్తుంది? భయం వేస్తుంది. ఫియర్. వెరీ గుడ్. సో వాట్ విల్ బి ద రెమెడీ ఫర్ సచ్ సార్ట్ ఆఫ్ ఫియర్? అంతే కదా. మనం దానివల్లే భయం మొదలైందని మనం అరైవ్ అవ్వచ్చు. ఏమంటారు? బెలడోనా, ఎకోనైట్, ఓపియం. ఎవరు చెప్పారు ఓపియం? ఎందుకు ఓపియం అండి? ఏమండి?
భయాలకు అది కూడా ఒక రెమెడీ కదా. అవును, మరి మిగతా చాలా ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ కూడా భయం రెమెడీసేగా. ఎకోనైట్ భయం రెమెడీయే, పాల్స్టెల్లాకి భయం ఉంటుంది, క్యామెల్లాకి కూడా కొంత అంతో ఎంతో భయం ఉంటుంది, అంటే భయం ఉంటుంది. ప్యాథాలజీలో కూడా ఉంటుంది కాబట్టి అలా ఉంటుందేమో అనిపిస్తుంది. ఏముంటుంది పేపావరేసియలో? అంటే ఈ ఫేవర్ లాగా కూడా ఫేవర్ ఎన్ని వచ్చినాయి కదా. అవును, ఫీవర్ స్ట్రమోనియంలో మొన్న నేను చెప్పుకున్న కేసులో ఆ బాబుకి నా 3 నెలల నుంచి ఫ్రీక్వెంట్ ఫీవర్స్, సిఆర్పి పెరిగిపోయిందని చెప్పారు. స్ట్రమోనియం ఇచ్చాం మనం ఆ కేసులో. మరి ఈ కేసులో ఓపియం అని ఎందుకు అంటున్నావు? అంటే నైట్ అగ్రివేషన్, ఫిజికల్ రియాక్షన్ కిక్ చేయటము అది లేదని అందువలన అండి. ఇంకొకటి మేడం, ఫిజికల్ రియాక్షన్ అంటే కిక్ లాస్ట్ టైం కేసులో బాబు కిక్ చేస్తున్నాడు, అలా ఏంటి డిఫరెన్స్ కిక్ చేయడానికి కిక్ చేయకపోవడానికి? పూర్తిగా క్లాసెస్ గురించి తెలియదు కానీ సమ్ రియాక్షన్, ఫిజికల్ యాక్షన్ అట్లా అన్నట్టుగా ఏదో చెప్పారు మీరు, బట్ క్లియర్ గా తెలియదండి. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్. మీరు క్లాసెస్ కి తక్కువ అటెండ్ అయినా యూ డిడ్ దట్ పాయింట్ యాక్చువల్లీ. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే పాత కేసులో ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ కేసులో కూడా ఏం జరిగింది, ఒక అన్ఫెమిలియర్ వ్యక్తి మన లైఫ్లోకి వచ్చాడు. అతను మన ఫాదర్, మనకి తెలియదు అతని ఫాదర్ ఏంటో, బట్ అతని రియాక్షన్ పార్ట్ ఏముంది, హీ వాంట్స్ టు కిక్ అవే ద ఫాదర్, he wants to throw that person from his presence, and it is especially aggravated during night, not allowing the father to sleep along with them during the night. So we had concluded in that case that there is an effort going in the patient, in the child, which is a fright and flight reaction of a 6th superclass. So immediately మనం ఏం టెర్మినేట్ చేసుకున్నాం, we want a remedy. మనం అక్కడ రాసుకున్నాం ఏమని, from the 6th superclass which has the understanding and things aggravated during night, which has to be some fever in it. సో మనం అనుకునే రెమెడీకి ఏమేమి ఉండాలి, స్పైక్స్ ఏంటి ఆ వీల్కి? ఫస్ట్ది ఫియర్, సెకండ్ది ఎఫర్ట్, హీఈస్ డూయింగ్ సమ్ ఎఫర్ట్, హీఈస్ ఫైటింగ్ విత్ ఇట్. సో ద 6th సూపర్ క్లాస్ రెస్పాన్స్ ఈజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్. There is some effort going on in the 6th superclass response. So fear, fight and flight reaction konta kanabadutondi, and night aggravation with the idea of I am alone in the world, a delusion. An imagination regarding the entry of father, couldn't accept that which he was missing from the past, and is not allowing that person coming back into his zone, which shows the response is either naive, immature, or the response is mature. Is the response is feminine or the response is masculine? The feminine quality decreases as we proceed from the 1st superclass to the 6th superclass, and the masculine quality increases as we proceed from the 1st superclass to 6th superclass. So considering all these things in a acute condition with regarding to a patient,
మనం ఇలా కేసుని సాల్వ్ చేసుకోవాలి. మనకి ఈ విధమైన మందు కావాలి, ఔషధం కావాలి. ఆ రెమెడీకి భయం ఉండాలి. ఆ రెమెడీ కాస్త అడ్వాన్స్డ్ మ్యాస్కులైన్ క్వాలిటీస్ కలిగి ఉండాలి. ఆ రెమెడీకి తాను ఒంటరిని అయిపోయాను, బికాజ్ ఒంటరిని అయిపోయాను ఇన్ సెన్స్ యాక్చువల్గా నాకు చాలా రోజుల నుంచి నాకు మా ఫాదర్ తెలియదు. సడన్ గా ఫాదర్ వచ్చారనుకోండి, యూజువల్ రెస్పాన్స్ ఏంటి ఏమండి చెప్పండి? హలో, కొత్త వ్యక్తి వచ్చాడు. కొత్త వ్యక్తి వచ్చాడు. ఇది మెగ్నీషియా కార్బ్ లో కూడా ఉంటుంది కదా సార్ ఇక్కడ? ముందు తర్వాత చూద్దాం. నేను అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఫాదర్ చాలా రోజుల నుంచి తెలియదు. అలాంటి ఫాదర్ వచ్చారు. మదర్ పేరెంట్స్, అదే గ్రాండ్ పేరెంట్స్, మెటర్నల్ పేరెంట్స్ ని, మదర్ ని మాత్రమే చూస్తున్నాడు బాబు. ఇప్పుడు సడన్ గా ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ తండ్రి అని చెప్పారు. కన్ఫ్యూజ్డ్ కదా ఫస్ట్, ఏంటి ఎవరు బాబు కొత్తగా వచ్చారు అని. సో అక్కడి నుంచి అతని హెల్త్ పాడైపోయింది. అక్కడి నుంచి అతనికి కాన్స్టిపేషన్ డెవలప్ అయింది. అక్కడి నుంచి అతనికి ఫీవర్స్ స్టార్ట్ అయిపోయాయి. నీ సిఆర్పి పెరిగిందని ప్రతి 5 రోజులకో వారం రోజులకో అతనికి సమ్ సెఫిక్సిమ్ యాంటీబయోటిక్ క్యాన్లా పెట్టేసి తోసేస్తున్నారు అందులోకి. నోబడి వరీడ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద బేబీ. మదర్కి, పేరెంట్స్కి ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ సీయింగ్ దట్ పార్ట్. అకార్డింగ్ టు దెమ్ ద బ్యాక్టీరియా అండ్ వైరస్, ఏమంటాడు కెంట్, ద మైక్రోస్కోపిక్ లిటిల్ ఫెలోస్ ఆర్ ద సోల్ కాజ్. But the causes doesn't exist there. The causes exist in the upper layers, or in the upper zone, or in the mind, and the results were seen on the physical body. So ఆ కేసులో మనకు కావాల్సిన రెమెడీకి ఇవన్నీ ఉండాలి కాబట్టి మనం దాన్ని స్ట్రమోనియంగా కన్సిడర్ చేసాం. ఫస్ట్ సూపర్ క్లాస్లో మనం అన్లాక్ చేసాం ఆ కేసుని. సో మనం నేర్చుకుంటున్న క్లాసెస్ మనకి ఆ రకంగా మీకు ఎలా ఉపయోగపడుతుంది నాకు తెలియదు, కానీ చెప్పడం వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను. సో ఆ కేసు మనం ఆ రకంగా సాల్వ్ చేయగలిగాం. అండ్ హీఈస్ డూయింగ్ వెరీ వెల్. నో ఫీవర్ సిన్స్ దెన్. అండ్ ద కాన్స్టిపేషన్ విచ్ హీ యూజ్డ్ టు సఫర్ for about 1 week or 10 days. Now he is passing stool at least in 2 or 3 days. Because I gave him only single dose, maybe he needs repetition. Definitely he is going to better, but all the mental state got diluted in that particular case. So in the same way, in this case, what had actually happened? A baby, about 8 to 9 months baby, came from maternal parents' house to paternal parents' house, or in-laws' house of the mother, and the mother left him alone in the house and she went away to something. During that period, the baby got scared. He wept a lot, and after that the baby got fever. This is the history given by the mother. So as some of you said, the primary thing here is, did you see that kickness part or fight part? అవన్నీ ఏమైనా కనబడ్డాయి బేబీలో? లేవు సార్. లేవు. సింపుల్ గా ఏడుస్తున్నాడు. సెకండ్ పార్ట్, మదర్ వచ్చాక అతని రెస్పాన్స్ ఏంటి? అస్సలు మదర్ని విడవట్లేదు. నన్ను ఏ పని చేసుకోనివ్వట్లేదు, వంట కూడా చేసుకోనివ్వట్లేదు. పాలు కాయడానికి పక్కకి జరిగినా కూడా భయపడిపోతున్నాడు. మిల్క్ కూడా తాగట్లేదు. తగ్గించాడు. మదర్ జరుగుతుందేమో అని భయంతో. మదర్ అక్కడికి వెళ్తుంది, మిల్క్ తీసుకురావడానికి వెళ్ళాలి కదా బేబీని పక్కన పెట్టుకొని. సో ఆ కొద్ది పీరియడ్ ఆఫ్ టైం కూడా
హీఈస్ నాట్ లీవింగ్ ద మదర్. ఇది మనకి స్ట్రమోనియం క్లింగింగ్ అనే పార్ట్ స్ట్రమోనియంలో కూడా ఉంటుంది డెఫినెట్ గా. కానీ ఇందాక మనం చూసినటువంటి ఎఫర్ట్ ఆర్ ఫైట్ బ్యాక్ విత్ దీస్ థింగ్స్ కనబడుతున్నాయా ఇక్కడ? అది అది లేదు సార్. కానీ ఇక్కడ బేబీ కాబట్టి చిన్న బేబీ కాబట్టి ఏడవటాన్ని అట్లా తీసుకోలేమా? ఎలా తీసుకుంటాం? ఎట్లా అంటే మనం ఎలా చెక్ చేయాలా ఏడవటాన్ని? ఇప్పుడు దూరంగా పెట్టగానే అది అది ఒక రియాక్షన్ కింద అట్లా రియాక్షనే, డెఫినెట్ గా అది రియాక్షనే. బట్ ఇన్ వాట్ వే? అదే నేను చెప్తున్నాను. రియాక్షన్ లేకుండా లేదు, ద రెస్పాన్స్ ఇస్ దేర్, బట్ ఇన్ వాట్ వే? రియాక్షన్ లేకుండా ఎలా ఉంటుంది? దట్ ఈస్ ద సర్వైవల్ మెకానిజం కదా. రెస్పాన్స్ డెఫినెట్ గా ఉంటుంది, బట్ వాట్ ఈస్ దట్ సార్ట్ ఆఫ్ రెస్పాన్స్ విచ్ వీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ కేస్? ఈస్ దిస్ ఏ మెచ్యూర్డ్ రెస్పాన్స్ ఆర్ ఎ నైవ్ రెస్పాన్స్? Is it a feminine response or masculine response? Is it a response of withdrawal or is it a response of fight and fight reaction? Deprivation. ఏ రకమైన రెస్పాన్స్ అది? సెకండ్ సూపర్ క్లాస్ లో అన్నట్ట సెన్సరీ కిందకి వస్తుందా అండి? నో, ఎలాగ సెన్సరీ? ఇక్కడ సెన్సరీ పార్ట్ ఏముంది అసలు? కాదు. అవును. ఫస్ట్ సబ్ క్లాస్. ఎలాగ ఫస్ట్ సబ్ క్లాసు? అంటే అతను ఈయన అందులోనే ఉండిపోతున్నాడు కదా, వాళ్ళ మదర్ దగ్గర ఎవరికి రాకుండా తనలో తనే. మదర్ దగ్గర ఆ వెనకాల అది ఉండిపోయింది. రైట్, వెరీ గుడ్. ఇంకా హలో, ఈ వీడియో ఫ్రీజ్ అయిపోయింది హలో సార్. మీ వీడియో ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఓకే.
హలో వినిపిస్తుంది, కనిపిస్తుంది. వినపడుతుందా? వినిపిస్తుంది, బట్ వీడియో ఆఫ్ లో. సంథింగ్ ప్రాబ్లమ్. హలో ఓకే ఓకే. సమ్ ఇష్యూ. కొంచెం లోగా ఉంది వాయిస్. ఓకే, ఇప్పుడు వినపడుతుందా? హలో సార్ వినిపిస్తుంది. హలో ఓకే సార్, ఇప్పుడు బాగుంది. సో ఈ రెండు కేసుల్లో మనకి వ్యత్యాసం ఏంటంటే, ఒక రెస్పాన్స్ ఏమో కొంత ఫైట్ తో ఎఫర్ట్ తో అసోసియేట్ అయ్యింది, ఒక రెస్పాన్స్ ఏమో కంప్లీట్ గా అతనిలో అతను రెస్పాండ్ అవడమే ఉంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎనీథింగ్ రిలేటెడ్ విత్ ఫైట్ బ్యాక్ మెకానిజం, anything related with escape mechanism, but instead he is weeping and weeping and weeping with eyes closed. Okay, ఓకే సార్. so the idea here is the case should be solved from the superclass understanding. So now we want a remedy where there is a withdrawal mechanism. 2, there should be some fear. 3, there is an aggravation from familiar to unfamiliar. So the environment and the surroundings were changed from familiar, because he knows everything. He has that idea of touch. A baby ki appadaka 6 నెలలు 7 నెలలు అమ్మమ్మ తాత దగ్గర ఉన్నాడు, మదర్ దగ్గర ఉన్నాడు, and when that part was exposed, this guy fell into the fever. So opium is the usual remedy for the first superclass,
with the idea of fear, with the idea of complaints from fear, aggravation during night, etc. So immediately opium was the remedy given. So the remedy acted very well and the baby got well for 1 day. And after 1 day, again the same scenario was repeated. The fever again spiked up, and with the suggestion of her in-laws, mother had stopped our treatment and she went to a allopathic doctor. So he gave some antibiotics and dolo etc. or some paracetamol syrup, and the baby's fever was down for 3 days. Again after third day, when she stopped these antibiotics and that syrup, again the baby got fever. Hello, Unara? సార్ Yeah. వినపడుతుంది. So again the baby got fever. సో ఇందాక మనం గంటాపదంగా అనుకున్నాం, అబ్బే ఇది ఫస్ట్ సూపర్ క్లాసు విత్డ్రాలు మెకానిజం ఉంది, బేబీ ఫైట్ లేదు, ఏడుస్తున్నాడా బాబు, ఇన్ని ఆలోచించి మనం మందిచ్చాం. తగ్గినట్టే తగ్గి మళ్ళీ రైజ్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు? పొటెన్సీ పెంచాలి. ఒకటి పొటెన్సీ పెంచాం యాక్చువల్గా, అయినా తగ్గలేదు ఫీవర్. పార్షియల్ పార్షియల్లీ ఇండికేట్ అయింది. వెరీ గుడ్. అప్పుడు ఏం చేయాలి? పార్షియల్లీ ఇండికేట్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి రీఅసెస్ చేసుకోవాలి. ఏ విధంగా రీఅసెస్ చేసుకోవాలి? ఓపియం ఇచ్చిన తర్వాత అసలు ఎలా ఎలా రెస్పాన్స్ అయ్యాడో చూసుకుంటాం. అవును, బిఫోర్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి చూసుకుంటాం. అదే ఫీవర్ వస్తుంది. బిఫోర్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఫీవరే. అప్పుడు ఫీవర్ ఉంది, ఇప్పుడు ఫీవర్ ఉంది. అప్పుడేమో తగ్గింది 1 డే, తర్వాత మళ్ళీ పెరిగిందని వాళ్ళు యాంటీబయాటిక్స్ తీసుకెళ్లారు, అలోపతిలో తీసుకెళ్ళినా వాళ్ళకి 3 days బాగానే ఉన్నాడు. ద మూమెంట్ ఆ సిరప్ స్టాప్ చేయగానే మళ్ళీ ఫీవర్ వచ్చింది. అంటే ఆ క్లింగింగ్ చూసుకుంటాం, క్లింగింగ్ ఉందా లేదా. క్లింగింగ్ తీసుకున్నాం. వెరీ గుడ్. ఎలా ఉంది క్లింగింగ్? మరి క్లింగింగ్ కూడా అలాగే ఉంది. అసలు అదే కదా మెయిన్. మెడిసిన్ ఇచ్చాక ఫీవర్ తగ్గకపోయినా యాక్టివ్ గా ఉంటే అదే నిదానంగా తగ్గుద్ది కదా. ఎక్కడ యాక్టివ్ గా ఉన్నాడు సార్? వాడు మదర్ ను వదలట్లేదు. ఆవిడ పాపం పాలు కలపడానికి వెళ్ళడానికి కూడా వదలట్లేదండి బాబు అని ఆవిడ ఏడుస్తుంటే ఇంకా యాక్టివ్ ఏముంది? ఓకే, మరి అంటే ఆ వదలకపోవడం కూడా ఒక టైప్ ఆఫ్ రెస్పాన్స్ కదా. అది ఎందుకు 6th సూపర్ క్లాస్ తీసుకోకుండా ఫస్ట్ ఎందుకు తీసుకున్నారు నాకు అర్థం కాలేదు. అది అదే మనం చాలా సార్లు మనం తీసుకునే ప్రాబ్లం ఇక్కడే ఉంటది. రెస్పాన్స్ ఇన్ వాట్ వే? మీరు ఎవ్వరు కూడా విత్డ్రాల్ కి ఫైట్ అండ్ ఏ రెస్పాన్స్ లేకుండా ఉండటం అనేది సాధ్యం కాదు కదా. ఉంటుంది అలాగా. అది ఒక సర్వైవల్ మెకానిజం. మళ్ళీ అదే ఇది 6th అనకూడదని నా డౌట్. అందుకని అసలు 6th ఐడియా ఏంటి? అంటే బాబు చిన్నోడు కదన్నా అది. అవునన్నా, మరి ఫస్ట్ లాస్ట్ అందుకే ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఆడు చిన్నవాడే. 5 years వీడికి 8 months కదా. అవును కరెక్టే, 5 years 8 months కరెక్టే, కాదని అనట్లేదు. ఈ మంత్ కేసే ఇంకోటి చెప్తాను, 8 months కేసే ఇంకొకటి చెప్తాను నెక్స్ట్. టు అండర్స్టాండ్ దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విత్డ్రాల్ అండ్ ద ఐడియా ఆఫ్ ఫైట్ అండ్ ఫ్లైట్ రియాక్షన్. అసలు 6th సూపర్ క్లాస్ ఐడియా ఏంటి?
ఇందాక ఆ 2 పాయింట్లు కూడా క్లియర్ గా చెప్పుకున్నాను. ద మ్యాస్కులైన్ క్వాలిటీ అండ్ ద ఫెమినైన్ క్వాలిటీ. ఆ ఐడియా కూడా మనకి త్రూ అవుట్ ద కేస్ రన్ అవుతూ ఉంటుంది. సర్వైవల్ కదా సార్. మనం ఇక్కడ ఏం మిస్ అయ్యాం అది మనం ఆలోచించాల్సింది. ఓపియం ఇచ్చాం, అన్ని పాయింట్స్ అన్ని బాక్సెస్ టిక్ చేసుకున్నాం అని అనిపించింది. బట్ స్టిల్ వీ ఫెయిల్డ్ ఇన్ వన్ పార్ట్. ఏం పార్ట్ అది? సార్ కింగ్డమ్. ఓకే, ఏ వెరీ గుడ్. ఇప్పుడు ఏ కింగ్డమ్ అయి ఉండొచ్చు? పోనీ యానిమల్ ఆర్ మినరల్ సార్. animal or mineral. So what is that remedy which has this idea of fear coupled with fever in that remedy? మనకి ఇక్కడ మనకి బాక్స్ టిక్ అయింది ఏంటి? ఓపియంలో ది ఐడియా ఆఫ్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫియర్ అనేది ఉంది. నెక్స్ట్ ఫీవర్ విత్ ఫియర్ అనే ఐడియా కూడా ఓపియంలో బాక్స్ మనకి టిక్ అయింది. కానీ అలాంటి రెమెడీ ఫ్రమ్ ఎనీ యానిమల్ కింగ్డమ్ విత్ ది ఐడియా ఆఫ్ ఫస్ట్ సూపర్ క్లాస్ అనుకుందాం. బైవాల్స్ లో ఉన్న వీనస్ మెర్సినేరియా కానీ వీటికి కానీ ఏ రెమెడీకైనా ఈ ఫియర్ ఎయిల్మెంట్స్ ఉండాలి, దాంతో పాటు ఫీవర్ కూడా ఉండాలి. ఈ రెండు టిక్ అయ్యే బాక్స్ ఉందా మనకి? ఆ రెమెడీకి ఉందా? లేదా మినరల్ కింగ్డమ్ లో ఉందా అలాంటి బాక్స్ ఏదైనా? లిథియం కానీ, బెరిలియం కానీ, బోరాక్స్ కానీ, బోరాన్. ఫీవర్ ఈజ్ బోరాక్స్ ఈజ్ ఎ వెల్ నోన్ రెమెడీ ఫర్ ఫీవర్. ఆర్ డూ యూ అబ్జర్వ్ ఎనీ ailments from fear in borax? Fever started after fear, like that thing in borax unda? Borax metramid kante నాకు తెలియదు. In repertory లో కానీ మెట్రామెడికా లో కానీ డిడ్ యూ అబ్జర్వ్ ద రెమెడీ బొరాక్స్? హలో సరిపడుతుంది సార్. లేదు సార్. ఓకే అంటే నాకు స్క్రీన్ అంతా వైట్ అయిపోయింది, కనపట్లేదు ఏమి. అందుకని మీరు ఉన్నారో లేదో తెలియదు నాకు. నేను చెప్తున్నానో లేదో కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు కింగ్డమ్ కోసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ బోరాక్స్ అంటున్నారంటే, బికాస్ వాడు లేచిన వెంటనే ఆ భయం తర్వాత ఉండే ఆ క్లింగింగ్నెస్ వాటి మీద చూసుకుని బొరాక్స్ అని అన్నాను. అవును, గుడ్. నువ్వు బొరాక్స్ అన్నందుకు నేనేమో అంటలేదు, కానీ ఈజ్ బొరాక్స్ ఏ వెల్ నోన్ రెమెడీ ఫర్ ఫీవర్ స్టార్టెడ్ ఆఫ్టర్ సమ్ ఫియర్? ఇప్పుడు ఓపియం కాదు, ఓపియంలో అన్నీ ఉన్నాయి. ఓపియం ఇచ్చాం, ఓపియంతో రెస్పాన్స్ వచ్చింది, తగ్గి మళ్ళీ వచ్చేసింది. ఆ స్టేట్ కూడా ఏం డైల్యూట్ అవ్వలేదు. యాంటీబయాటిక్స్ వాడినా తగ్గి మళ్ళీ వచ్చింది, పొటెన్సీ పెంచినా ఉపయోగం లేదు. ఏం చెయ్యాలి? ఎందుకంటే ఇవే మరి పెడియాట్రిక్ కేసెస్ అంటే. పెడియాట్రిక్ చెప్పండో అంటారు, మాట్లాడట్లేదు ఎవరు. ఇలాంటి కేసులు వస్తాయి, అప్పుడు ఏం చేయాలి? హలో, ఉన్నారా? ఓకే. సో నేను ఎలా స్టడీ చేశానో చెప్తాను. సో డెఫినెట్ గా ఓపియం కొంత మేర యాక్ట్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి? ఆ గ్రూప్ లోనే ఉన్నట్టు.
ఆ గ్రూప్ లోనే ఉన్నట్టు. కరెక్ట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డెఫినెట్ గా ఇంకో రెమెడీ ఆ ఫస్ట్ సూపర్ క్లాస్ లోనే ఉంది కదా, ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా సార్. గౌతమ్ పర్మిషన్ ఇస్తే ముందుకెళ్తాను. ఉందంటారా లేదంటారా? ఓపియంతో కొంతమేర ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఒక రోజంతా జ్వరం తగ్గింది, బాగానే ఉన్నాడు, కానీ మళ్ళీ వచ్చేసింది. పొటెన్సీ ఇంక్రీజ్ చేసినా ఉపయోగం లేదు. సో దట్ సిగ్నిఫైస్ ద రెమెడీ మే బి ఫ్రమ్ ద ఫస్ట్ సూపర్ క్లాస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఓపియం. అవునా కదా? Chronic to opium, sir? యా, క్రానిక్ ఆర్ కాంప్లిమెంటరీ ఆర్ సంథింగ్ రిలేటెడ్ విత్ ఓపియం కదా, అవునా? వన్, అమ్మయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాట్లాడారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఓపియంలో ఉండే ఒక సిమ్టమ్ ఈ పిల్లవాళ్ళలో లేదు. ఏమిటది? కాన్స్టిపేషన్. మగత ఉంది, మగతగా ఉన్నాడు అతను, ఏడుస్తున్నాడు. ఓకే, అంత డీప్ కొమటోజ్ స్లీప్ లేదు. ఓకే ఓకే, అగ్రీడ్. ఇంకా కాన్స్టిపేషన్. ఇంకొకటి, యూజువల్ గా ఇలాంటి కేసుల్లో భయంతో అసోసియేట్ అయ్యి జ్వరం వస్తే ఓపియంలో ఏముంటుంది? హై ఫీవర్ ఉంటుంది. ఇంకా భయంతో కూడిన జ్వరాలు వచ్చినప్పుడు ఓపియంలో ఏ లక్షణం ఉంటుంది? కరెక్ట్ గా అమ్మా, నేను అడిగింది వినండి ఒకసారి. భయంతో కూడిన జ్వరాలు, హలో, అమ్మయ్యా, మరి అది ఉందా ఈ బేబీలో? నేను అది చెప్పానా? చెప్పలేదు. లేదు. సో నేనేం చేశాను, నాకు నచ్చిన సిమ్టమ్ తీసేసుకుని నాకు తోచిన మందు వేసేసాను. సో పాపం వెర్రివేద ఏదో కష్టపడ్డాడని చెప్పి ఓపియం క్షమించి ఓ రోజు పనిచేసింది, కానీ అంతవరకు మాత్రమే చేయగలిగింది. సో కొన్ని నేను ఎన్గ్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు మేల్కొన్నాం, ఇందాక గౌతమ్ చెప్పినట్టు మెలకు వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏదో మిస్ అయ్యాం. సో ఉలిక్కి పడడం అనేటువంటి లక్షణం ఇక్కడ లేనే లేదు. ఫియర్ ఉంది, ఫీవర్ ఉంది, క్లింగింగ్ ఉంది. మదర్ కొంచెం బయటికి వెళ్ళినా అతను ఒప్పుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏడ్చేటప్పుడు అతను కళ్ళు తెరిచే ఏడుస్తున్నాడా? అసలు కళ్ళు తెరుస్తున్నాడా? బేబీ 8 months, ఇందాక మన మా గౌతమ్ చెప్పినట్టు 8 months బేబీకి. మనం ఏం లేవు సిమ్టమ్స్. నేనేమో దూరంగా ఉన్నాను, ఆవిడేమో ఎక్కడో బెంగళూరులో ఉంది. వీడియో కాల్ ఆన్ చేశారు, మీరు చూడండి అని. ఈ బేబీ ఏడుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవట్లేదు. ఆ ఏడుపు కూడా కంటిన్యూస్ గా ఉంది. మదర్ ల్యాప్ లోనైనా ఉంటున్నాడు, లేదా మదర్ ఆర్మ్ లోనైనా ఉంటున్నాడు. కొంచెం కూడా మదర్ ఇది జరగట్లేదు. ఒకవేళ జరిగిన ఆ జరిగినప్పుడు వచ్చేటువంటి ఏడుపు ఎట్టి పరిస్థితులను కళ్ళు తెరవట్లేదు. he is in his own world and he is weeping, crying. గత 5 రోజుల నుంచి అతను ఆడుకోలేదు, టాయ్స్ ని చూడలేదు, కూర్చోలేదు. అది కూర్చోవడం అంటే అట్లీస్ట్ ఆ బెడ్ మీద అట్లీస్ట్ అపార్ట్ ఫ్రమ్ మదర్ లేడు. అతను కంటిన్యూస్ గా క్లింగ్ అయి ఉన్నాడు, కొంచెం కూడా జరగట్లేదు. జరిగినప్పుడు వచ్చిన ఏడుపు కూడా ఐస్ ఓపెన్ చేయటం లేదు, ఉలిక్కి పడడం లేదు. ఏమండి? ట్రై చేశారు సార్? సార్ ఉండండి సార్, ఒకసారి ముందు చెక్ చేసుకోండి, రెమెడీ తర్వాత చూద్దాం.
బికాజ్ వాట్ హ్యాపెన్స్ విత్ టైం ఏమవుతుందంటే సార్ కూడా ఎప్పుడు అది చెప్తారు, ద ప్రాసెస్ గివ్స్ యూ ద మోర్ జాయ్. తర్వాత రెమెడీ ఓకే, అది ఎలాగో తగ్గింది కాబట్టే కదా నేను చెప్పాను. మీకు ఇదివరకు కూడా చెప్పాను, నా క్లాసెస్లో ఈ తప్పు చేశాను అని చెప్పడానికి నేను సిగ్గుపడ్డాను. ఎందుకంటే ఈ కేసులో నేను ఓపియంతో ఫెయిల్ అయ్యాను. బికాజ్ ఐ డజంట్ వాంట్ టు షో ద గ్లామర్. నా ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్తాను, తగ్గితే తగ్గిందని చెప్తాను. ద ఐడియా ఈజ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. ఆ ప్యాషన్ ఉండాలి. మీకు చాలా సార్లు ఆ పాయింట్ చెప్తాను. హోమియోపతి ఎందుకు పీపుల్ సక్సెస్ అవ్వరంటే దే ల్యాక్ ద ప్యాషన్. మిగతావి మనల్ని బాగా ఆకర్షిస్తున్నంత కాలం హోమియోపతి మనల్ని ఆకర్షించలేదు. మన తిండి, మన నిద్ర, మన శరీరం హోమియోపతితో అనుసంధానం జరిగినప్పుడు మాస్టర్స్ కి అలాగే జరిగింది. ఎందుకు కెంట్ అంత సక్సెస్ అయ్యాడు? అది చెప్తాడు కెంట్. మన కెంట్ లెసర్ రైటింగ్స్ మనం చదువుకున్నప్పుడు కూడా మీరు ఎవరు రాలే, అందులో కూడా అదే చెప్పారు ఆయన. దోస్ హూ లవ్ హోమియోపతి want to discuss or share that with their acquaintances, their friends, relatives, family, etc. But often they are astonished that the doors are closed to their willing efforts. కెంట్కే పాపం తప్పలేదు. సో ఐడియా ఏంటంటే ముందు ఆ ప్రాసెస్ని మీరు బాగా ఇష్టపడితే రెమెడీ ఓకే డెఫినెట్గా మనకు మంచిదే వస్తుంది. ఆ బేబీకి తగ్గింది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఎక్కడ మనం మిస్టేక్ చేసాం, నేను కొన్ని బాక్సెస్ కి టిక్ పెట్టుకొని కొన్ని బాక్సెస్ నేను వదిలేశాను. అతనికి ఉలిక్కి పడడం లేదు. రెండోది, అతను కళ్ళు తెరిచి అసలు ఆడుకోవట్లేదు. కంటిన్యూస్ గా అతని వరల్డ్ లో అతను ఉన్నాడు. ఈవెన్ ఐస్ ఓపెన్ చేసి కూడా ఆడవట్లేదు. దిస్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్ టు మై నాలెడ్జ్. ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. భయపడ్డం ఓకే, కాస్త లేచి నైట్ ఏడుస్తున్నాడు ఓకే, పగలైనా లేచి ఆడుకోవాలిగా, మదర్తోనే ఉంటున్నాడుగా, మదర్ చంక దిగట్లేదు, కనీసం మధ్య మధ్యలో ఆ భయం లేనప్పుడైనా ఉలిక్కి పడడం లేదు. పగలు కూడా మదర్ని విడిచి ఉండడానికి ఇష్టపడడం లేదు, ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు కూడా కళ్ళు మూసుకునే ఏడుస్తున్నాడు. దట్ సిగ్నిఫైస్ దట్ దిస్ గై ఈజ్ మోర్ ఇమ్మెచ్యూర్డ్ దాన్ ఓపియం. అవునా కదా? సో మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ సూపర్ క్లాస్ లో, మ్యాగ్నోలిని దగ్గర నుంచి కింద ఉన్న పెపావరేసియే ఏమవుతుంది, ఆర్డర్ లో డెవలప్మెంట్ ఉంటుంది. సో ఓపియం లెసర్ ఇండికేట్ అయినప్పుడు, ఇతను మోర్ ఇమ్మెచ్యూర్ అయినప్పుడు మనకి కావాల్సిన రెమెడీ ఎక్కడుంది? ఇప్పుడు ఆ పై ఆర్డర్స్ కి వెళ్తున్న కొద్ది, ఇందాక ఆయన ఎవరో ఏకోనేట్ అన్నారు, పల్సటెల్లా అన్నారు, ఎరిస్టోలేకియా ఉంది, ఎసారం యూరోపియం ఉంది, క్యాంఫర్ ఉంది, ఇంకా నక్స్ మాస్కేటా ఉంది. సో అలా పైకి వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద రెమెడీ వీ కెన్ థింక్ ఆఫ్ ఫర్ దీస్ సార్ట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ మోర్ ఇమ్మెచ్యూర్ దాన్ ఓపియం, with eyes completely closed, a complete withdrawal mechanism. ఏదై ఉండాలి ఆ రెమెడీ పైకి వెళ్తే? సో మ్యాగ్నోలిడియే, నింఫియల్స్, ఇల్లిసియల్స్, పైపరేల్స్, ఎరిస్టోలకేల్స్, రనన్క్లేల్స్, పెపావరేల్స్, ఇవి కదా మన ఆర్డర్స్. సో ఏది ఆ రెమెడీ అలా పైకి వెళ్తున్న కొద్దీ
నిలంబో. గుర్తుంచుకోండి, ఆ రెమెడీకి ఈ విత్డ్రాల్ మెకానిజం లో కంప్లీట్ విత్డ్రాల్ ఉండాలి, కొంత ఫియర్ అసోసియేట్ అయి ఉండాలి. నిలంబో. నిలంబోలో ఫియర్ ఉందా? ఏం అర్థం చేసుకున్నాం మనం ఆర్డర్స్ చెప్పుకున్నప్పుడు? అసలు మధ్యలో ఎవరు నోట్స్లే తీయట్లేదు, అసలు రాస్తున్నారో లేదో. ఫస్ట్ సూపర్ క్లాస్ లో కంప్లీట్ విత్డ్రాల్ అనే కాన్సెప్ట్ ఏ ఆర్డర్ కు ఉంటుంది? ఏ ఫార్మ్. ఫస్ట్ ఆర్డర్. ఏంటి ఆర్డరు? మ్యాగ్నోలియస్. మ్యాగ్నోలియల్స్. వెరీ గుడ్. ఇప్పుడు మ్యాగ్నోలియల్స్ ఆర్డర్ లో ఫియర్ తో అసోసియేట్ అయ్యి ఉన్న రెమెడీ ఏముంది? మనకు తెలిసిన రెమెడీ, తెలియని రెమెడీ. నక్స్ మాస్కేటా ఉంది అమ్మయ్యా. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ద రెమెడీ గివెన్ వాజ్ నక్స్ మాస్కేటా 200. ఓకే. ఓకే సార్. ఇచ్చే ముందు ఒక క్రాస్ చెక్ చేశాను నేను. ఏంటంటే నక్స్ మాస్కేటాలో మనకి ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటండి? ఈజీగా ఫెయింట్ అయిపోవడం. అమ్మయ్యా, ఈజీగా ఫెయింట్ అయిపోవటం. ఏ ఫార్మ్ ఆఫ్ ఏ కంప్లీట్ విత్డ్రాల్ మెకానిజం విత్ ద నర్వస్ సిస్టమ్ టూ వీక్ ఆర్ టూ ఇమ్మెచ్యూర్ టు హ్యాండిల్ ఎనీథింగ్. అది ఆ ప్రూవింగ్ లో మనకి మనం కెంట్ చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా ఫెయింటింగ్ ఇన్ యంగ్ గర్ల్స్ అంటాడు కెంట్. నక్స్ మాస్కేటా మెట్రామెడికా. ఏమిటి యంగ్ గర్ల్స్ లో ఫెయింట్ అయిపోవటం? బికాస్ దే ఆర్ టూ మచ్ టు హ్యాండిల్ ద అన్ఫెమిలియర్. Familiar is okay, but unfamiliar they cannot handle, and they get into such type of collapse state that they immediately faint away. So ఫస్ట్ టైం బాబు బయటికి వెళ్ళినప్పుడు, మదర్ బయటికి వెళ్ళినప్పుడు బాబు బాగా ఏడిచాడు, మదర్ కనబడలేదు, మీరు జోకొట్టారు అని చెప్పి వాళ్ళ అత్తగారిని ఒక క్రాస్ చెక్ చేశాను. ఆ టైంలో ఏం జరిగింది? 3 hours అన్నారు కదా మీ కోడలు బయటికి వెళ్ళి. 3 hours. ఓకే. ఈ 3 hours లో బాగా బాబు ఏడిచడి ఇవన్నీ చెప్తారు కదా వాళ్ళు. ఏడుపుతో పాటు ఏదైనా ఒక ఇది గమనించారా? ఏదైనా ఒక స్ట్రేంజ్ థింగ్ గమనించారా ఈ ఏడుపుతో పాటు ఆ టైంలో? అంటే ఏం గమనించలేదండి, ఏడిచి కాసేపు పడుకున్నాడు. ఎంతసేపు పడుకునేవాడు అంటే మా కోడలు వెళ్ళగానే 10 పావు గంటకే లేచిపోయాడండి, వాళ్ళ అమ్మ లేదు కదా తనకి. సో మేము కొత్తగా అనిపించాం. ఓకే, బట్ మీరు పడుకున్నారు, తర్వాత కాసేపు అతను నిద్రపోయాడు, ఏడిచి అన్నారు కదా, అది ఎంతసేపు అంటే ఒక అరగంట ఎంతసేపు ఏడిచి ఆ ఏడుపు సొమ్మసిల్లి పడిపోయాడండి. ఓ పావు గంట 20 నిమిషాలు. మళ్ళీ కాస్త పాలు పట్టించాం బాటిల్తో, కొంచెం తాగాడు కానీ ఎక్కువ తాగలేదు. మళ్ళీ కాసేపు లేచి మళ్ళీ ఏడవడం మొదలెట్టాడు. ఇలా కాసేపు ఏడవటం, ఆ ఏడుపుకి అలిసిపోయి పడుకుండిపోవటం, మళ్ళీ కాసేపు ఏడవటం, మళ్ళీ కాసేపు ఏడుపుకి అలిసిపోయి పడుకుండిపోవటం, ఇలా ఒక 4-5 మదర్ వచ్చేలో 4-5 టైమ్స్ జరిగింది. ఇది ఆ అత్తయ్య గారు ఇచ్చినటువంటి ఇది. సో దేర్ ఈస్ దిస్ ఐడియా ఆఫ్ ఫస్ట్ సూపర్ క్లాస్ with this idea of fear, with this idea of faintness, coming all together with the remedy Nux mosqueta. So Nux mosqueta was given
and Nux mosquito handled the case beautifully and the acute episode went away. The baby is okay for almost 1 month. ఏమండి ఉన్నారా? ఉన్నాం. ఓకే ఓకే సార్. సో నక్స్ మోస్కెటా 1 మంత్ అయిపోయింది ఇచ్చి, చాలా బాగా పనిచేసిందని చెప్పి నేను కూడా నాకు నేనే సెల్ఫ్ అప్రిషియేషన్ ఇచ్చేసుకుని చాలా ఆనందపడిపోయాను. ఓకే సార్. ఆఫ్టర్ 1 మంత్ అగైన్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్. భయం లేదు కానీ మళ్ళీ సోర్ థ్రోట్ రావటం, జలుబు చేయటం, దగ్గు రావటం. అయితే ఆ ఇప్పుడు ఫెమిలియర్ అయిపోయాడు కదా. సో 1 మంత్ అయిపోయింది, అతనికి తాతయ్య మా నానమ్మ గారు కూడా అలవాటు అయిపోయారు. హీఈస్ ఓకే, ఫియర్ ఫ్యాక్టర్ లేదు. కానీ మళ్ళీ జలుబు జ్వరం వచ్చాయి. కానీ ఇందాక చెప్పిన ఆ సిమ్టమ్ ఏది, క్లింగింగ్ విత్ మదర్ మాత్రం ఇప్పుడు కూడా ఉంది. చంక దిగడం. అసలు మామూలు రోజుల్లో కూడా అతను మదర్ ని విడిచి ఉండబెట్టడానికి ఇష్టపడడు ఈ 1 మంత్ లో కూడా. బట్ కనీసం కొద్దిసేపైనా అతను కాస్త అటు టాయ్స్ తో ఆడుకోవడం అది చేసేవాడు. కానీ ఇలా ఏదైనా సిక్ అయితే మాత్రం మళ్ళీ సేమ్ సిమ్టమ్, కళ్ళు మూసుకునే ఏడవడం, కళ్ళు తెరవడు అతను కంప్లీట్ గా, ఇలాగ కళ్ళు మూసుకుని అలాగ ఏడుస్తాడు. మదర్ ని విడిచి ఉండడానికి ఇష్టపడు. రెమోనియం ఇవ్వాలి సార్ మళ్ళీ. ఇద్దాం ఒక నిమిషం. ఇప్పుడు ఏం అర్థమైంది, ఓపియం కొంత పనిచేసింది, నక్స్ మోస్కెటా అక్యూట్ కండిషన్ ని బ్రహ్మాండంగా డీల్ చేసింది, కానీ సైకిల్ కట్ అవటం లేదు. జలుబు చేయటం, దగ్గు రావటం, జ్వరం, జలుబు దగ్గు జ్వరం, మళ్ళీ 1 మంత్కి వచ్చేసింది. సో మళ్ళీ ఆలోచించాను ఏంటి మిస్ అయ్యాను అని చెప్పి. నా దగ్గర రాబిన్ మర్ఫీ ఉంటే ఈ మ్యాగ్నోలియల్స్ ఆర్డర్ లో ఉన్న ప్రతి రెమెడీ, దాని తాలూకు ఎఫినిటీ అన్ని ప్రతి రెమెడీ చదువుకోవడం మొదలెట్టాను. మొత్తం ఎన్ని రెమెడీలు ఉంటే అన్ని రెమెడీ, మ్యాగ్నోలియా గ్రాండిఫ్లోరా, ఎసిమోనియా ట్రైలోబా, ఈ రెమెడీస్ అన్ని కూడా చదువుకోవటం మొదలెట్టడం జరిగింది. ఒక్కొక్క రెమెడీ చదువుకుంటూ వెళ్తే నాకు చిత్రంగా ఎసిమోనియా ట్రైలోబా అనే దాంట్లో ఈ ఫ్లూ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అన్ని కనబడడం జరిగింది. సోర్ థ్రోట్, కోల్డ్, కాఫ్. నా దగ్గరేమో ఎసిమోనియా ట్రైలోబా లేదు. సో మళ్ళీ ఫార్మసీకి అప్లై చేసి ఈలోపు ఈ బేబీకి నక్స్ మోస్కెటా ఇచ్చాను. మళ్ళీ ఎసిమోనియా ట్రైలోబా ఒక 1 వీక్ లో తెప్పించి ఆ ఫీవర్ తగ్గిన తర్వాత, తగ్గింది, నక్స్ మోస్కెటాతో తగ్గింది. బట్ నేను నా స్టడీలో నక్స్ మోస్కెటా కూడా ఫీవర్ మీద అంత ఎఫినిటీ ఉన్నట్టు కనిపించలేదు. మెట్రమిడి అఫ్ కోర్స్ దానికి ఫెయింటింగ్స్ ఉన్నాయి, వెరీ గుడ్. అది కూడా మ్యాగ్నోలియల్స్ ఆర్డరే, మోర్ ఇమ్మెచ్యూర్, మోర్ విత్డ్రాలు, మిగతా బాక్సెస్ అన్ని టిక్ అయ్యాయి. బట్ ఆ ఫీవర్ ఆస్పెక్ట్ ప్రూవింగ్ లో అంత ప్రామినెంట్ గా రాలేదు. నేను అది అప్లై చేసేసుకున్నాను, నా ఓపియంతో ఇది ఉంది కాబట్టి అని. ఓపియంతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నక్స్ మోస్కెటాతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ ఫుల్ గా బాక్సెస్ టిక్ అవలే. అప్పుడు ఎసిమోనియా ట్రైలోబా, మీకు అది ఆ ఫోటో కూడా పెడతాను ఒకసారి మన గ్రూప్ లో. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టడీ చేయండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్టడీ చేయకండి. ఆ ప్రూవింగ్స్, ఆ ఇంపాక్ట్, ఆ మెటీరియా మెడికా పూర్తిగా సిమిలర్ గా ఉంది ఎసిమోనియా ట్రైలోబా. సో ఎసిమోనియా ట్రైలోబా స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తే నాన్ ఫీవర్ ఫేజ్ లో ఇచ్చాను. సో 2 months ఆ బాబు బాగానే ఉన్నాడు. మళ్ళీ 2 months తర్వాత సేమ్ ఫీవర్, మళ్ళీ కోల్డ్, ఫీవర్, కాఫ్. మళ్ళీ ఎసిమోనియా ట్రైలోబా ఇస్తే తగ్గింది.
మళ్ళీ 2 monthsకి మళ్ళీ మామూలే. సో ఇలా అంటే ఎవ్రీ మంత్ రావడం తగ్గింది కానీ 2 monthsకి వస్తుంది. సో 2-3 times ఎసిమోనియా 200 ఇచ్చిన తర్వాత మళ్ళీ అది వస్తూ ఉంటే మళ్ళీ ఈసారి ఎసిమోనియా 1M తెప్పించి ఇవ్వడం జరిగింది. సో 7 months అయింది ఇప్పటికి. సో 7 months లో మధ్యలో ఏవో నోటిపోతలు వస్తే మెర్క్సాల్ ఒకటి ఇచ్చాం. తర్వాత ఒకసారి ఏదో ఫీవర్ డ్యూ టు సన్ ఎక్స్పోజర్ వస్తే గ్లోనైన్ ఒకటి ఇచ్చాం. సో ఆల్మోస్ట్ 7-8 months అయింది ఎసిమోనియా 1M. తర్వాత ఇప్పటిదాకా అతనికి అటాక్స్ ఆఫ్ ఫీవర్ అనేటువంటివి బై గాడ్స్ గ్రేస్ రాలేదు. ఓకే ఓకే సార్. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ సాల్వింగ్ యువర్ కేసెస్ విత్ ది సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్. సో ఎలాగో గౌతమ్ ఆ పాయింట్ రైజ్ చేసుకుని వచ్చాడు. ఎందుకు అలాగే ఇందాక ఆవిడ కూడా ఎవరో అడిగారు, స్వప్న గారు. యా, సో నెక్స్ట్ సెషన్ లో ఎగ్జాక్ట్ 8 months బేబీ ఆర్ 9 months బేబీలోనే ఈ ఐడియా ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈ విత్డ్రాల్ మెకానిజం అండ్ ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం ఎలా ఎస్టాబ్లిష్. ఆడు 5 years కదా ఆడ అప్లై చేయగలిగాడు అని అతని డౌట్. సో ఈ ఏజ్ గ్రూప్ పిల్లలోనే ఎలా అయితే మనం ఈ దాంట్లో ఫస్ట్ సూపర్ క్లాస్ చూసామో, ఇప్పుడు మనం ఈ ఏజ్ గ్రూప్ లోనే నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ పెడియాట్రిక్ కేస్ టేకింగే ఇంకో ఎగ్జాంపుల్లో అది అరౌండ్ 1 year బేబీలో ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది నెక్స్ట్ సెషన్ లో మనం ఒకసారి చూసినట్టయితే డిఫరెన్సెస్ మోర్ క్లారిటీగా మనకు అర్థం అవుతాయి. ఓకే, ఓకే సార్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? ఏమండి? ఏం లేవు సార్. దీని గురించి ఈ రెమెడీ చదువుకోవాలంటే ఎక్కడ పెడతానండి, గ్రూప్ లో పెడతాను, ఫోటో పెడతాను. అంటే నేను చదివింది మాత్రం రాబిన్ మర్ఫీ మిడ్రామెడికా. అంటే నేను చెప్పాను కదా, ఈ సెకండ్ టైం నేను నక్స్ మాస్కేటా ఇచ్చిన తర్వాత నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే, ఇందాక ఆయన కూడా జ్ఞాన్ శేఖర్ చెప్పారు, ఫెయింట్నెస్ అనే పాయింట్ నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయలేదు. సెకండ్ టైం అది అబ్జర్వ్ చేశాను. కానీ ఫస్ట్ టైం ఏమో నేను ఉలిక్కి పడడం అనే పాయింట్ కలవకపోయినా ముందుకు వెళ్ళిపోయాను. సెకండ్ టైము ఫీవర్ ఆస్పెక్ట్ అంత క్లారిటీ అంటే ఉంది. నేను ఫీవర్ ఇప్పుడు లేకపోయినా రెమెడీస్ ఇచ్చినవి ఉన్నాయి, నేను కాదనన్ను, ఒక్కొక్కసారి అది కూడా జరగచ్చు. థర్డ్ పాయింట్ లో అంటే నేను మిస్టేక్ అయింది ఏంటంటే, అసలు నేను ఎందుకు దాన్ని నక్స్ మాస్కేటా అనుకోవాలి, అసలు మిగతా మందులు కూడా చదవాలి కదా. నా బద్ధకం చేత నేను అసలు ఏమి స్టడీ చేయకుండా, ఓపియం కాదు కాబట్టి మనకి ఇంకా దొరికిన రెమెడీ మ్యాగ్నోలియస్ ఫ్యామిలీలో మనకు అర్థమైన రెమెడీ, మనకి వెల్ ప్రూవెన్ రెమెడీ, మనకి తెలిసిన రెమెడీ నక్స్ మాస్కేటా. సో ఇచ్చే నక్స్ మాస్కేటా అన్నట్టుగా వెళ్ళిపోయాను తప్ప నా ఎఫర్ట్ ఏముంది అందులో, నేను నేర్చుకున్నది ఏముంది. సో నేనేం అర్థం చేసుకున్నానంటే, లెట్ us స్టడీ ఆల్ ద రెమెడీస్. మనకు ఉన్న బుక్ ఉంది రాబిన్ మర్ఫీ, ఆయన ఇచ్చారు చాలా రెమెడీస్. సో నేను ఆ రెమెడీస్ అన్ని ఒక్కొక్కటే చదువుకుంటూ వస్తే అందులో ఈ రెమెడీకి ఆ ఎఫినిటీ, ఒక్కొక్కసారి అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కేసుల్లో. అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి ఎఫినిటీ లేకపోతే మీరు ఎయిరా చాలా మంది వేశారు ఉంటుంది, అది కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ మనం ఇది చెక్ చేయాలి కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఇన్ని ఎఫర్ట్స్ చేసిన పేషెంట్స్ మానేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో డబ్బులు ఎక్కువ తీసుకున్నారు అనుకుంటారు, ఏమిటోటో పిచ్చి పిచ్చి విషయం. సార్ అదే చెప్పారు, నీ ఎఫర్ట్ ఏంటి, నువ్వు నిజంగా అంత కష్టపడి తీసుకుంటే ఇట్స్ ఓకే. కొంతమంది ఇలా రకరకాలు ఉంటాయి, మీకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇందులో. ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తలేదంటారు, ఏదో నేను ఖాళీగా ఉన్నట్టు. ఇలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. నేను అదే మన ఎఫర్ట్ ఏంటి, మన లెర్నింగ్ పాయింట్ ఏంటి. మనం ప్రతి కేసు నుంచి
ఫిజిషియన్ నేర్చుకునేది కూడా ఉంటుంది, అది మర్చిపోకూడదు మనం. సో నేను ఫస్ట్ టైం కొన్ని బాక్సెస్ టిక్ అవ్వలేదు, అయినా ముందుకు వెళ్ళిపోయాను. సెకండ్ టైం నేను కొన్ని చూడలేదు, అయినా ముందుకు వెళ్ళిపోయాను. థర్డ్ టైం అయినా నేను మీద కొంత కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి ఆ మ్యాగ్నోలియల్స్ ఆర్డర్లో మనకి ఉన్నటువంటి సార్ ఇచ్చినటువంటి అన్ని రెమెడీస్ని నేను చదువుకోవటం జరిగింది. చదివిన తర్వాత నాకు బాగా ఎఫినిటీగా అనిపించింది ఈ మందు ఉంది, అది నేను మీకు ఫోటో కూడా పెడతాను. మీకు రాబిన్ మర్ఫీ మెట్రామెడికాలో ఇచ్చారు, అది మీరు అది ఒకసారి స్టడీ చేయండి. మీకు బాగుంది అనుకుంటే ఆ బుక్ మాత్రం ఉండాల్సిన బుక్, అది కొనుక్కోండి. సో ఆ బుక్ లో మనకి ఇచ్చారు. సో నేను వన్స్ అది తెలుసుకున్న తర్వాత నాకు మిగతా బాక్సెస్ అన్ని ఫస్ట్ సూపర్ క్లాసే అలాంగ్ విత్ ఎఫినిటీ కూడా. సో ఇప్పుడు అన్ని సరిపోయాయి. సో విత్ ఎసిమోనియా ఐ గాట్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ బోత్ అక్యూట్లీ అండ్ క్రానికల్లీ. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ ఎసిమోనియా 2 years అయిపోయినట్టుంది ఇప్పుడు అతని బేబీకి. నౌ హీఈస్ ఓకే టు ప్లే అవుట్ సైడ్ లీవింగ్ మదర్. దట్ ఈస్ ద హైయెస్ట్ బ్యూటీ. నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను అసలు. ఎందుకంటే 200 ఇచ్చినప్పుడు కూడా అతను మిగతా ఫీవర్స్ తగ్గాయి, కానీ అబ్బే మదర్ నుండి విడిచి ఉండకపోవడం అనే సిమ్టమ్ పోలేదు అతనికి. నేను రిపీటెడ్ గా ఫాలో అప్స్ లో అడిగేవాడిని. కానీ 1M ఇచ్చాక హీఈస్ ఇంటరాక్టింగ్ మోర్ విత్ ద ఫ్రెండ్స్, అంటే చుట్టుపక్కల ఉన్న ఆ పిల్లలతో ఆడుకోవటం అది చేయడం మొదలెట్టాడు. దట్ గేవ్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్. ఎస్, ఐ యామ్ ఇన్ ద రైట్ పాత్. హలో, ఓకే సార్, వినపడుతుంది చక్కగా. ఓకే సార్. అంటే ఆవిడ ఏదో డౌట్ అడిగారు కదా. ఓకే, లేదు సార్, విన్నాను సార్. విన్నారు కదా. ఓకే ఓకే. ఎనీ అదర్ డౌట్స్? గౌతమ్ ఏదో అడుగుతున్నావు నువ్వు? ఏం లేదు సార్, మాకు కూడా ల్యాక్ ఆఫ్ మెటీరియల్ తోటి ఇది అవుతుంది, ఫాలో కాలేకపోతుంది. ఓకే ఓకే, చాలా బాగుంది, అనాలిసిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది కాదు, నెక్స్ట్ కేసు నీ డౌట్ ని సాల్వ్ చేసే కేసు వస్తుంది కదా, అప్పుడు చెప్దు కానీ దాచుకోవద్దని. ఓకేనా? హలో, ఓకే సార్. ఓకే. సో we will stop here and we continue the same session. అంటే యాక్చువల్గా ఇవాళ ఎపికాక్, యాంటిమ్ క్రూడ్ ఇలాంటి రెమెడీస్ కూడా మనం డ్యూరింగ్ ద ఇన్ఫాన్సీ ఈ కిడ్ స్టేజ్ లో చెప్దాం అని అనుకున్నాను. బట్ ఓకే, నెక్స్ట్ టైం అయినా మనం చెప్పుకుందాం. బికాస్ దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ very much essential these days to solve cases. Okay.